Subscribe to Color Frames. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ విధానంలో మార్పు కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పవర్ ప్లేలో నిర్భయంగా బ్యాటింగ్ చేయడం మనం చూసాం. ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. తద్వారా ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో మిగిలిన భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్వేచ్ఛగా ఆడింది. రోహిత్ కేవలం 41 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా భారత్ పవర్ ప్లేలో 65 పరుగులు చేసింది. అయితే ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ట్రోఫీను పక్కన పెడితే గత దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్ లో మనం చాలా విజయాలు సాధించాం. కానీ ట్రోఫీలు కూడా గెలవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఇదే విషయాన్ని గుర్తు చేశాడు. ఒక కెప్టెన్ గా మ్యాచ్లు ఎలా గెలవాలి మరియు ట్రోఫీలు ఎలా గెలుచుకోవాలి అనే దానిపై నేను ఎక్కువ దృష్టి పెట్టాలనుకున్నాను. దీనికోసం నా వ్యక్తిగత విజయాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. మా మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ ఆర్డర్ నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. నా తర్వాత ఆడే బ్యాటర్లు రాణించకపోతే నా మీద ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. టీమిండియాలో 3వ నెంబర్ నుండి 8వ నెంబర్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. పిచ్ ని బట్టి పవర్ ప్లేలో పరుగులు రాబట్టడం చాలా అవసరం. ఇలా చేస్తే బౌలర్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఒక బ్యాట్స్మెన్ గ్రౌండెడ్ షాట్లు కొడుతుంటే మరొకరు వైమానిక షాట్లు కొట్టాలి. ఇది ప్రత్యర్థి బౌలర్లను కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను ఇలాగే ఆడాలనుకుంటున్నాను. మ్యాచ్లు గెలిచి ట్రోఫీలు గెలవకపోతే పరుగులు సాధించి ప్రయోజనం లేదు. పరుగులు సాధించినప్పుడు కప్పులు కూడా గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపై నేను ఇదే పద్ధతిని అనుసరిస్తానని రోహిత్ చెప్పుకొచ్చాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.